అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల కథ నుంచి 'స్వర్గానికి మార్గం' అనే ఒక కథను వినేద్దాం. ఈ పరమానందయ్య శిష్యులందరూ సున్నుండలు తినేసి విషం తింటున్నామనుకోని సున్నుండలు తిని నిద్రపోతారు గదా! నిద్ర లేచిన తర్వాత వాళ్ళందరూ చచ్చిపోయాం అని చెప్పి అనుకుంటారనమాట. అనుకోని, "ఒరేయ్! మనందరం విషం తిని చచ్చిపోయాం రా" అనుకుంటూ ఇంకా రాజవిద్యుల్లో నడుస్తూ ఉంటారనమాట. అలా నడుస్తూ ఒక పెద్ద భవనం ముందు ఆగుతారు. ఆ భవనం ఎవరిదంటే రాజనర్తకి ఇల్లనమాట. ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా అది చూసి ఈ శిష్యులందరూ "ఒరేయ్! మనము ఇంద్రభవనానికొచ్చాం రా" అనుకోని ఆ రాజనర్తకి ఇంట్లోకెళ్తారు. ఇంట్లోకెళ్ళిన తర్వాత రాజనర్తకి ఎదురొస్తుంది. రాజనర్తకిని చూసి వీళ్ళందరూ రంభో ఏదో ఊర్వశో అనుకుంటారనమాట. ఆ రాజనర్తకి చూసి వీళ్ళని "ఎవరు మీరు? ఎక్కడి నుంచొచ్చారని" చెప్పి అడుగుతుంది. "మేమందరం పరమానందయ్య శిష్యులం. మేమందరం చచ్చిపోయామండి" అంటారు. అనంగానే "చచ్చిపోవడం ఏంటి?" అంటుంది. "మీరు రంభే గదండీ!" అంటే, "నేను రంభనేంటి? మీరు చనిపోవడం ఏంటి?" అని చెప్పి "అసలు మీరెవరంటే" "మేమందరం పరమానందయ్య శిష్యులం" అంటారు. "లేదు లేదు మీరిలా మాట్లాడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని ఎంత చెప్పినా గూడా వినిపించుకోరనమాట. ఇంకా వినిపించుకోకపోతే ఇంకా ఆమె చేసేదేం లేక ఇంకా రాజభటుల్ని పిలిపిస్తుంది. రాజభటులొస్తారనమాట. అక్కడ ఈ రాజ్యానికి రాజైన ఇది నరేంద్రుడు ఉంటాడు గదా! అతని చిత్రపటం ఉంటుందనమాట. అది జూసి వీళ్ళందరూ "అది ఇంద్రుడు గదండీ! మీరు రంభ గదండీ!" అని జెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా జూసి వీళ్ళెవరో బుద్ధిహీనుల్లాగున్నారు అని జెప్పి రాజభటుల్ని ఈ శిష్యులందరిని బయటకి తీసుకెళ్ళిపోమని చెప్తుంది. ఇంకా రాజభటులొచ్చి ఈ పరమానందయ్య శిష్యులందరిని తీసుకొని మళ్ళీ పరమానందయ్య గారి దగ్గరికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత పరమానందయ్య గారిని జూసి శిష్యులందరూ బోరున ఏడుస్తూ ఉంటారు. "గురువుగారండి మేము చచ్చిపోయామండి" అని జెప్పి అంటూ ఉంటారు. "మీరు చచ్చిపోవడం ఏంట్రా" అని జెప్పి గురువుగారు అంటారనమాట. అనంగానే "అవునండి అమ్మగారు విషం అని చెప్పి చేశారు గదా! ఒక ఒక డబ్బా నిండా అవన్నీ తిన్నామండి. తిని చచ్చిపోయామండి" అని జెప్పి అంటారు. అనగానే ఇంక ఇంక గ పరమానందయ్య గారు "భ్రమరం, ఓ భ్రమరం ఇట్లా రా" అని చెప్పి అనంగానే గురువుగారి భార్య వస్తుందనమాట. ఆమె రాంగానే "ఏంటి నువ్వేదో విషం చేశావంట, వీళ్ళు ఆ విషం తిని చచ్చిపోయారంట" అని చెప్పి అనంగానే "ఓసిని మీకేం పోయే కాలం వచ్చిందిరా? కష్టపడి 4 కుంచాల మినపగుళ్ళు తీసుకొని ఇరుగు పొరుగు వాడిని బతిలాడి తీసుకొచ్చి సున్నుండలు చేస్తే ఆ సున్నుండలని తిని చచ్చిపోయారంటారేంట్రా" అని చెప్పి భార్య గూడా ఈ పరమానందయ్య గారి భార్య గూడా తిడుతుందనమాట. తిట్టంగానే "నువ్వు విషమేమిటి? విషమని చెప్పావా వాళ్ళకి?" అంటే, "అవును. ఇప్పుడది చాలా చెప్పకపోతే మొత్తం తినేస్తారని అలా జెప్పానని" జెప్పి అంటుంది. వాటిని తినకూడదు అని జెప్పాలి గానీ, విషం పాషాణం అని జెప్తే వాళ్ళకేం అర్థమవుతుంది? అని జెప్పి అనంగానే మీరిట్లా వెనకేసుకొస్తున్నారు వెనకేసుకు రాబట్టే వీళ్ళిన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ జేస్తున్నారు. ముందిక్కడి నుంచి వెళ్ళండ్రా అని జెప్పి గురువుగారి భార్య వాళ్ళని బయటికి పంపించేస్తుందనమాట. మళ్ళీ వీళ్ళు బయటకొస్తారు. బయటకొచ్చి అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఈ రాజభవనం ఉంటుంది గదా! రాజుగారుండే భవనము. ఆ భవనంకి ఉన్న గోడకి ఇద్దరు దొంగలు ఒక కన్నం పెడతారనమాట. వీళ్ళు ఆ కన్నం జూసి "ఒరేయ్! పెద్ద మనుషులురా, పెద్ద మనుషులు పెట్టిన కన్నంరా ఇది. దీనిలోంచి మనం గూడా వెళ్లి పెద్ద మనుషులమైపోదాం" అని జెప్పి ఆ గోడకున్న కన్నంలోంచి వాళ్ళు రాజభవనం లోపలికొస్తారనమాట ఈ పరమానందయ్య శిష్యులు. వచ్చి మెల్లగా భోజనశాల దగ్గరికెళ్తారు. ఈ దొంగలు గూడా అక్కడే ఉంటారనమాట. దొంగలు వీళ్ళని చూడంగానే భయపడిపోతారు. అమ్మ బాబోయ్! వాళ్ళు చితగ్గొట్టేసారు. ఇంతకుముందు మనల్ని జూసి అనుకోని ఒక పక్కగా దాక్కునుంటారనమాట. ఈ పరమానందయ్య శిష్యులేం జేస్తారంటే, బాగా వంటశాలకొచ్చి చక్కగా వంటలు అవన్నీ వండేసి, ముందు పూజ చేసుకొని తర్వాత భోంచేద్దాం అనుకోని, ఆ పూజా మందిరం దగ్గరికెళ్తారనమాట. పూజా మందిరం దగ్గరికెళ్ళి చక్కగా పూజ చేసేసి గణగణ, గణగణ అని చెప్పి గంట మోగిస్తూ ఉంటారు. మోగిస్తూ ఉండేటప్పటికి అక్కడ దేవకన్య ఉంటుంది గదా! రాజభవనంలోకి అప్పుడు రాజుగారికి సేవ చేసిన తర్వాత దేవకన్య భవనానికి తీసుకొస్తారు గదా! ఆ దేవకన్య లేస్తుందనమాట. ఈ లేచి చూసేటప్పటికి పూజా మందిరంలో చక్కగా వీళ్ళందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారనమాట.
ఇంకలా వాళ్ళందరూ అలా ఇది శివునికి పూజ చేస్తూ ఉండడం చూసిన తర్వాత దేవకన్య మహానుభావులొచ్చారు అనుకోని దండం పెట్టుకొని, "మహాపురుషులారా మీరెవరు?" అని చెప్పనంగానే, "మేము పరమానంద శిష్యులం" అని చెప్తారనమాట. హ్మ్. మీకేం కావాలి అంటే, "మీరు రాజుగారిని పెళ్లి చేసుకోవాలి" అని చెప్తారు. చెప్పంగానే ఇంకా ఈ దేవకన్య రాజుగారికి కబురు పంపిస్తుందనమాట. ఇంకప్పుడు రాజుగారు గూడా వస్తారు. వచ్చి రాంగానే అప్పుడు దేవకన్య వీళ్ళు ఇలా రాజుగారిని పెళ్లి చేసుకోమని చెప్పారు అనంగానే, "మహాపురుషులారా మీరే మా మా పెళ్ మీ రాజగురువు చేయలేకపోయారు. మీరే మా 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 పెళ్లి చేయండి" అని చెప్తారనమాట. ఇంకా ఈ రాజగురువు గూడా కబురు పంపిస్తారు. ఇంక రాజగురువు గూడా వస్తారనమాట. వచ్చి ఇంక పరమానంద శిష్యులను చూసి, "మీరు మంచి పని చేశారు. లేకపోతే మా అమ్మాయికి ఇది క్షయరోగినికిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చేది. మీరు అడ్డుపడి ఆ ప్రమాదం నుంచి మా కూతుర్ని కాపాడారు. మమ్మల్ని, మా కూతుర్ని కాపాడారు" అని వాళ్ళకి చెప్తారనమాట. ఇంకా ఈ రా ఈ దేవకన్య రాజుగారిని పెళ్లి చేసుకుంటుంది. ఇంకప్పుడు పెళ్లి అయిపోంగానే వెంటనే ఈ ఏడుగురు శిష్యులు మళ్ళీ మహా ఋషులైపోతారనమాట. వాళ్ళ శాపం తొలగిపోతుంది. ఇంకప్పుడు ఈ దేవకన్య కూడా తన జీవితకాలం ముగిసిన తర్వాత శివుని దగ్గరికి తన దేవలోకానికి వెళ్ళిపోతుందనమాట. పరమానందయ్య గారు గూడా ఈ ఈ శిష్యులందరికీ దండం బెట్టుకుంటారు. ఎవరో ఋషులు మమ్మల్ని మా జీవితాన్ని తరింపజేయడానికి ఇక్కడికొచ్చారు అని జెప్పి ఇంక దండం బెట్టుకున్నారనమాట. అలా పరమానందయ్య శిష్యుల అందరి శాపము తొలగిపోతుంది. కథ కంచికి మనమెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేయండి.